తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వయసు చిన్నదే కానీ ఆశయం మాత్రం చాలా పెద్దది. పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని వారి చిన్న ఆశయం. కరోనా కారణంగా 2 ఏళ్లు ఇంట్లో ఉన్న తమకే తర్వాత చదువులకు వెళ్తే వెనకబడ్డామన్న ఫీలింగ్కు వచ్చిన ఇద్దరు చిన్నారులు మరి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆలోచించారు. ఆ ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ఆశయం ప్రారంభించారు. ఆ ఫౌండేషన్ ఇప్పుడు 1000 మంది చిన్నారులకు సాఫ్ట్ స్కిల్స్ పెంచేందుకు కృషి చేస్తోంది. వయసు చిన్నదైనా మనసు ఆకాశమంతా అని నిరూపిస్తున్నారు. నేటి ప్రపంచంలో సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ముఖ్యం. చదువు, ఉద్యోగం విషయంలో ముందుకెళ్లాలంటే ఆయా రంగాల్లో స్కిల్ మాత్రమే కాదు, సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. అప్పుడే ముందడుగు వేస్తారు. ఎవరితో ఎలా వ్యవహరించాలో నేర్పడం సాఫ్ట్ స్కిల్స్లో భాగమని అనుకోవచ్చు. కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్లైన్ చదువులకు అలవాటు పడ్డారు. ఫ్రెండ్స్ను కలిసిందీ లేదు. టీచర్లతో నేరుగా ఇంటరాక్ట్ అయింది లేదు. ఈ కారణంగా ఓ తరంలో పిల్లలు ఎంతో నష్టపోయారు. అది అకాడమిక్ పరంగానే కాదు, సమాజంలో కలిసిపోయే విషయంలోనూ. ఇలాంటి పరిస్థితి ఇషాన్, నేహాలకు వచ్చింది. ఇషాన్, నేహాలు హైదరాబాద్లో స్కూల్ విద్యార్థులు. కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు వారు ఇంటి నుంచే చదువుకున్నారు. మళ్లీ స్కూల్ ప్రారంభమైన తర్వాత వారికి సాఫ్ట్ స్కిల్స్ సమస్య ఎదురైంది. తాము వెనకబడిపోయామని అర్థమైపోయింది. స్కూల్లో వారికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఆ చిన్నపిల్లల మనసులో మాత్రం ఓ సందేహం స్థిరపడిపోయింది. తాము సరే, మరి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే వారి పరిస్థితి ఏంటి అన్నదే ఆ సందేహం. దీంతో ఇషాన్, నేహాలు ఓ ప్రభుత్వ స్కూల్కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారు సాఫ్ట్ స్కిల్స్లో పూర్తిగా వెనకబడిపోయారని గుర్తించారు. వారికి అందుబాటులో శిక్షణ ఇప్పించేందుకు ప్రత్యేకమైన ప్రభుత్వ కార్యాలయాలేవీ లేవని తెలియడంతో తామే ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆశయం ఫౌండేషన్. మొదట ఇషాన్, నేహా ఆశయం ఫౌండేషన్ పెట్టి స్వయంగా కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చారు. వీరి పట్టుదల చూసి తోటి విద్యార్థులు, మరికొంతమంది యువత కూడా జతకలిశారు. ఇలా ఇంతింతై అన్నట్లుగా ఆ ఆశయం పెరుగుతోంది. ఇప్పటికీ వందల సంఖ్యలో స్కూళ్లలో విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ పై ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆశయం ఉన్నవారంతా కలిసి ట్రైనింగ్ ఇచ్చేందుకు వస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో బాగా శిక్షణ పొందిన వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఆ శిక్షణలు చాలా ఖరీదైనవిగా ఉంటున్నాయి. కానీ సాఫ్ట్ స్కిల్స్లో బేసిక్స్ నేర్పిస్తే మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తాయి. అందుకే చిన్న వయసే అయినా పెద్ద ఆశయంతో ఇషాన్, నేహా ఒక అడుగుతో ప్రయాణం ప్రారంభించారు. ఈరోజు 10ల సంఖ్యలో కలిసి వస్తున్నారు. ఇంకా యువత, విద్యార్థులు కలిసి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్లో నైపుణ్యాలను పెంచవచ్చు. తద్వారా పేద యువత ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం వస్తుంది. ఎంత పెద్ద లక్ష్యమైనా చిన్న అడుగుతో ప్రారంభమవుతుంది. ఇషాన్, నేహా ఇప్పుడే ప్రారంభించారు. వారికి మరిన్ని అడుగులు జత కలుస్తున్నాయి. ముందు ముందు ఇదో సంచలనమయ్యే అవకాశాలున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.